వస్తున్న వ్యక్తి హీరోల వాయిస్ యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసి అచ్చు గుద్దినట్టు పాడతాడు. నమ్మట్లేదు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ భాస్కర్. పుల్లిగాను చేసుకొని గిల్లిగా జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, నా 10th క్లాసు బెంచ్ మేడు గులాబీ. బుక్స్ మార్చుకుంటూ లుక్స్ కలుపుకుంటే ఫస్ట్ లవే పుట్టుకొచ్చే సడన్ గా. లవ్ ట్రీట్ నేను అడిగానండి గుట్టుగా, ఆ బేబీ ఇంటికొచ్చే మంది స్ట్రైట్ గా. పాడారు మ్యాన్ లవ్ వెళ్తే నేను చాటుగా పిలిచను బేబీ నన్ను, తాయిలుగా తెరిచెను కుక్కల పోను, కండలు పీకెను డబల్ మ్యాను. నమ్మద్దు స్కూల్ పాపని నమ్మద్దు, నమ్మినా ప్రేమించి పోలు మాత్రం అవ్వద్దు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాలి పోవద్దు. పట్టు పంచె కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళ్తే ఓ మామ, పట్టు పరికినిలో వచ్చిందిరా ఒబామా. నవ్వుకుంటూ గుడికంటే కొడుతుంటే జడగంటే తగిలి తొల్లి పడ్డాను, ఓ నేటిలోన నేను జారి పడ్డాను, చుట్టుపట్టి లాగి తీస్తే బయట పడ్డాను. లేపు నెల్లింకే పెట్టే పచ్చని శ్వాసని ఊదేస్తుంటే పాపని తలచి కళ్ళే తెరిచా, పంతుల్ని చూసి సాగైపోయా. నమ్మకో గుళ్ళో పాపని నమ్మకో, నమ్మిన ప్రేమలో కాలు జారి పడొద్దు. నమ్మకో ఆడవాళ్ళని నమ్మకో, పిచ్చిగా ప్రేమించి పిచ్చగాలిపోవద్దు. కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా, కాటమురాయుడా కదిరి నరసింహుడా. బేటైనా ఏటగాడ నిన్నే నన్నితిరా, బేటైనా ఏటగాడ నిన్నే నన్నితిరా. బేట్రాయ్ సావిదేవుడా సావిదేవుడా, శాప గడుపు సీరి పుట్టిది రాకాసి కోన కోన తీసికొట్టిది. బేట్రాయ్ సావిదేవుడా నందేలిలోన బేట్రాయ్ సావిదేవుడా. కోటి మన్ను నీళ్ళలోన ఎల్సి యోగమై తిరిగి కోటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవుడికిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవుడికిచ్చినోడ. బేట్రాయ్ సావిదేవుడా నందేలిలోన బేట్రాయ్ సావిదేవుడా, శాపగం సీరి పుట్టిది రాకాసి దాని కోపను తీసికొట్టిది. బేట్రాయ్ సావిదేవుడా నందేలిలోన బేట్రాయ్ సావిదేవుడా. నమ్మొద్దు స్కూల్ పాపని నమ్మొద్దు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మన జబర్దస్త్ ఒక్కొక్కరు టాలెంట్ బయటపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. సూపర్. అసలు మిమిక్రీలో డైలాగులు చెప్పడం వేరు, మిమిక్రీలో త్రూ అవుట్ సాంగ్ పాడటం చాలా కష్టం. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు అందరూ వాళ్ళ ఓన్ వాయిస్లతో పాటలు పాడతారు, కానీ మిమిక్రీ చేస్తూ పాట పాడడం అనేది మన జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చరిత్రలో ఫస్ట్ టైం నాకు తెలిసి భాస్కర్ చేయడం. యాక్చువల్ గా మొన్న ఎవరు మన ఈడు లోకరాజు గారు పాడాడు, నేను కొత్త డాన్స్ వేస్తాను, అది చెప్పవసరం లేదు, ఏం చేయలేము ఇంకా. సరే, యాక్చువల్లీ నాకు కూడా డౌట్ వస్తుంది వినిన తర్వాత, కొంతమందికి కూడా డౌట్ ఉంటుంది కూడా, అంటే నిజంగా పాడారా లేదంటే ఒరిజినల్ సాంగ్ ప్లే చేయించి. సో ఒకసారి ఏం చేస్తావు, నువ్వు మామూలుగా వాయిస్ లో మిమిక్ చేసి వితౌట్ మ్యూజిక్ పాడావు అనుకో, అందరూ హ్యాపీగా ఉంటారు. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తిక్కమగ తెగులే ప్రేమంటే, ఈ తెలియని దిగులే ప్రేమంటే, నన్ను అడగానే చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు అమ్మడు, నువ్వు మరి పరాగ్గా ఉంటుంటే, అసలే జరిగిందో తెలియాలంటే ఆ రహస్యాన్ని చెబుతా వింటే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్స్, చెప్పగానే ఒక ఛాన్స్ ఇచ్చారు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ అయినా సార్ నువ్వు యాంకరింగ్ చేయడం, ఇప్పుడు వచ్చి ఎప్పుడు సోలో యాంకరింగ్ చేయలేదు, అవునా కదా? ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఏమైనా? నువ్వు అరే ఎంటర్టైనర్ రా, నువ్వెవరు? ఎంటర్టైనర్ యాంకరింగ్ చేస్తావా ఆడ వాయిస్ తో?
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి ఫుల్ దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్రముక్కు, ఎర్రముక్కులే పిల్లవాక్కు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు, ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా అకోలా గోలా, కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, डाकू महाराज. The best performance is this.